శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము 28వ అధ్యాయము సుదర్శన స్తోత్రము గురించి చెప్పబడుతూ ఉన్నది. 24వ అధ్యాయం నుంచి కూడా అంబరీషుని గురించి తెలియజేస్తూ ఉన్నది. అంబరీషుడు ఇప్పుడు సుదర్శన స్తోత్రము చేయటం ప్రారంభిస్తూ ఉన్నారు. 28వ అధ్యాయంలో అంబరీషుడు చక్రాన్ని చూచి, విష్ణు భగవానునకు ప్రియమైన ఓ సుదర్శనమా, ఆగు ఆగు, నేను నీకు నమస్కరిస్తున్నాను. ఇతడు వేదం చదువుకున్నవాడు, అందుచేత సంతోషంతో కాపాడు. ఇతనిని చంపుట న్యాయం కాదు. చంపటం తప్పదని నీవు అనుకున్నట్లయితే ఇతని ప్రాణాలకు బదులు నా ప్రాణాలు ఇస్తాను. బ్రాహ్మణ వధ మానుకోకపోయినట్లయితే నాతో యుద్ధానికి సిద్ధపడు. నీవు శత్రువులకు లొంగని భగవంతుని ఆయుధానివి అయినప్పటికీ, నీవు నాకు దైవం అయినప్పటికీ నీతో నేను యుద్ధము చేస్తాను. క్షత్రియుడు ఒకరిని యాచించకూడదని బ్రహ్మగారు వివరించారు. అయినప్పటికీ జగడం ఎందుకని నేను నిన్ను యాచించాను. నీవు సకల దేవతలకు జయింపరాని దానివి అని నీ బలం హెచ్చని నేను ఎరుగుదును. అయినప్పటికీ నా బాహుబలం నిన్ను యుద్ధానికి పిలుస్తుంది. శ్రీమన్నారాయణుడు ఆదిగా గల వేల్పులందరూ మన ఇద్దరి యుద్ధాన్ని చూస్తారు. నేను నిన్ను కిందకి దోచినా వెంటనే మునీంద్రుని వదులుతావు. నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే విష్ణు భగవానుని చేతియందు ఇంకా కొంతకాలం ఉండాలి అని అనుకుంటే నన్ను శరణుజొచ్చిన మునీంద్రుని వదులు అని అంబరీషుడు అన్నారు. ఆ మాటలకు సుదర్శనం ఎంతో సంతోషించినప్పటికీ అతనిని పరీక్షించాలని ఉద్దేశంతో కోపాన్ని నటిస్తూ, ఓ అంబరీష, నేను మధుకైటపులను చంపాను. చంపటానికి సాధ్యం కాని రాక్షసులను ఎందరనో చంపాను. ఈ దూర్వాసుని చంపటం ఎవరి తరమూ కాదు. అతడు నిన్నీ దశకు తెచ్చాడు. నేను బ్రహ్మ శంకరుల తేజస్సులో ధరించాను. ఇతరులు నన్ను కన్నెత్తి చూడలేరు. బ్రహ్మ రుద్ర తేజాలను మీరిన నన్ను, క్షత్రతేజం కలిగిన నీవు నన్నేమీ చేయలేవు. బలవంతుడివైన పగవారితో సంధి చేసుకోవడం మంచిది. నీవు మూర్ఖత్వముతో మంచి చెడ్డలు ఆలోచించకుండా పోరుకు సమకట్టావు. నీవు హరిభక్తుడివని నీవన్న మాటలకు నేనింతవరకు సహించాను. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవడం మంచిది కాదు అన్నాడు. ఆ మాటలు విన్న అంబరీషుడు కోపంతో, ఓ సుదర్శనమా, నా దేవుని సమాధానివని ఇంతవరకు నిన్ను వేడుకున్నాను. లేకపోతే నా బాణాలతో ఎప్పుడో నిన్ను ముక్కలు ముక్కలుగా చేసి ఉండేవాడిని. క్షత్రియుల ధర్మమేమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. శరణన్న వాడిని విడిచిపెట్టడం మా వంశంలో లేదు. బ్రాహ్మణుల మీద, స్త్రీల మీద, గోవుల మీద ఇంతవరకు నేను బాణం ప్రయోగించలేదు. నీవు నాకు దైవంతో సమానం, అందుచేత ఇంతవరకు సహించాను. నీవు దైవత్వాన్ని విడిచిపెట్టి క్షత్రియ ధర్మానికి సిద్ధపడ్డావు. బలాబలాలు తేల్చుకుందాం, యుద్ధానికి రా అంటూ బాణం తీసి సుదర్శనం మీదికి వాడి అయిన బాణాలు వదిలినాడు. అప్పుడు సుదర్శనం దేవరూపం ధరించి, రాజా, నిన్ను కాపాడమని శ్రీమన్నారాయణుడు నన్ను పంపించాడు. నిన్ను శరణుజొచ్చిన ఆ మునిని విడిచిపెడుతూ ఉన్నాను అంటూ కాళ్ల మీద పడ్డాడు. అంబరీషుడు నొచ్చుకుంటూ సుదర్శను లేవనెత్తి, నీకు నాకు ఏనుగుకు దోమకు ఉన్నంత భేదం ఉన్నది. నీ చేతిలో మరణించటానికే యుద్ధానికి దిగాను. రాక్షస సంహారివి, నీ బలం నాకు తెలియకపోలేదు. విష్ణువాంశ నీలో ఉంది. నమస్కారం, నన్ను క్షమించు అంటూ సాష్టాంగపడ్డాడు. సుదర్శనుడు అంబరీషుని లేవనెత్తి, నీకు మేలు కలుగుతుంది అంటూ దీవించి అదృశ్యమయ్యారు. అంబరీషుడు చేసిన ఈ సుదర్శన స్తోత్రం చాలా గొప్పది. దీనిని చదివినప్పటికీ విన్నప్పటికీ ఇహపర సుఖాలు
ప్రాప్తిస్తాయి అని అత్రి మహర్షి వివరించారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమునందలి 28వ అధ్యాయము సంపూర్ణము.